మరి ఏ సినిమా చూసి ఆయన ప్రేరేపితమైన నాకు కూడా కష్టపడ్డారే. ఈయన చెప్పిండు కదా జల్సా సినిమా చూసి ఎంతమంది ప్రేరేపితమైనారు, ఆయన కూడా మరి ఏ సినిమా చూసి ప్రేరేపితమైండో ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాల్సిన స్టేజ్కి వచ్చింది. ఏ ధర్మం గురించి అయినా ఇట్లా మాట్లాడతారా, వేరే ధర్మం గురించి ఇట్లా మాట్లాడతారు అంటే మాట్లాడరు. ఎందుకంటే ఆ ధర్మం వాళ్ళు ఇంతకు మించి ట్రీట్మెంట్ ఇస్తారు. రమణమూర్తి అనేట ఆయనను ఒక డిబేట్ లా దేవుళ్ళ గురించి చర్చ వస్తున్నప్పుడు మోడీ ఫోటోను ఇట్లా మార్పింగ్ చేశారని నా మాట్లాడితే కశ్యప్ అనే హిందూ యువకుడు అయితే రమణమూర్తిని చెప్పుతో కొట్టడం జరిగింది. ఈయన కూడా ఆ టాపిక్ వస్తున్నప్పుడు చెప్పు దెబ్బలు పడతావంటే కొడతావా కొట్టు కొట్టు అని చెప్పేసి ఈయన ప్రేరేపించడంతో చెప్పుతో కొట్టడమే జరిగింది. ఈ డిబేట్ వేదికగా ఇలా చెప్పుతో కొట్టడాన్ని నేనైతే ఖండిస్తున్నా. అయితే ఈ రమణమూర్తి అనేటాయనే నిజంగానే హిందువుల గురించి సనాతన ధర్మం గురించి ఏమైనా గొప్పగా పనులు చేసిండా, గొప్పగా ఏమన్నా మాట్లాడిండా, గతంలో రాముని గురించి ఏ విధంగా మాట్లాడు, అదే విధంగా శ్రీకృష్ణుని గురించి ఎంత నీచంగా మాట్లాడిండు అనేది కూడా నేను ఒక వీడియో ప్లే చేస్తాను, అది అయితే చూడండి తప్పకుండా. అదే విధంగా మొన్నటికి మొన్న ప్రశ్న రావణంటోడు అరెస్ట్ అయితే కూడా సనాతన ధర్మాన్ని విమర్శించినా కూడా ఈయన ఏ విధంగా మాట్లాడిండు, సంబంధం లేని పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. నక్సలైట్ల వేషం వేసిన సినిమాలలో ఎంతమంది ఖరాబ్ అయ్యారు అని చెప్పి మాట్లాడు. ఆ వీడియో కూడా నేను ఇక్కడ ప్లే చేస్తాను. అయితే ఈయన మన దేవుళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడాడు, అదే విధంగా మొన్న రావణ్కి సపోర్ట్ చేస్తూ ఏ విధంగా మాట్లాడు అనేది కూడా వీడియో ప్లే చేస్తా. దయచేసి అది చూడండి. చూసిన తర్వాత మనదైన స్టైల్లో సమాధానం అయితే చెప్పుదాము. చెప్పు దెబ్బ కొట్టిన విషయం మీద, అదే విధంగా ఈ అతను గతంలో ఏం మాట్లాడు అనే దాని మీద కూడా మాట్లాడుకుందాం. చలో ఆ వీడియో అయితే చూడండి. ఆయన చెప్పాడు ఆదిత్యనాథ్ ఆయన రాముడికి 200 అడుగులు విగ్రహం పెట్టిస్తాడంట, 500 పెట్టుకో, నీ నాయకుడు ఆయనే కాబట్టి ఇష్టం. కానీ భార్య ప్రెగ్నెంట్ 9 నెలల గర్భంతో భార్యని కనీసం ఆయనకు ఒక్క మాట చెప్పి దమ్ము లేదు. నువ్వు తప్పు చేసావు, రైట్ చేసావు, ఆమె ముఖం చూసి మాట్లాడే దమ్ము లేదు. అషి నీకు దేవుడు అవుతాడు, మహిళలకు ఎలా అవుతాడు అడుగుతాడు. నేను ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఆయన మీద మనసు పడింది అంతే కదా, ఆమె ముక్కు చేలు కోయించాడు. బయట ఇప్పుడు ఏమంటే యాసిడ్ చేసే దాడి చేసే వాడికి నీ దేవుడికి ఏమిటి తేడా? ప్రపోజ్ చేయలేదా? మరొక అవతారంలో దేవుడు ఏం చేస్తాడంటే భర్తలతో పడుకున్నటువంటి ఆడవాళ్ళని కూడా 16,000 మందిని రాత్రి వేణు ఊది అందరిని తీసుకెళ్లిపోతాడు. మరి ఆయన ముక్కు చెవులు కోయకలేదా? దేవుడు అయ్యాడు. నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? ఆ మతాలను నువ్వు ఎందుకున్నావు? ఆ మతాలను నువ్వు ఎందుకున్నావు? ఆ మతాలను నువ్వు ఎందుకున్నావు? అన్అపాలజెటిక్ సనాతని మీరు సినిమాల్లో నక్సలైట్ల వేషం వేసినప్పుడు ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు? 70 కేసులు పెడితే బాగుంటుంది కదా మీ మీద. మీరు జల్సా సినిమాలో నక్సలైట్ వేషం వేసుకుని డైలాగులు చెప్పలేదా? దాన్ని చూసి ఎవడు ఇన్స్పైర్ అయ్యి నక్సలైట్ లో జాయిన్ అవ్వలేదా? మీకు వర్తించదా? మీ అన్నయ్య గారును మీ అన్నయ్య గారి కొడుకు మొన్న సినిమా ఏంటది ఆచార్య, ఆ సినిమా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఆ సినిమాలో నక్సలైట్ల వేషాలు వేసుకుని మీరు అవసరమైనప్పుడు ఏదైనా చేయగలుగుతారు. విన్నారు కదా ఈ రమణమూర్తి మన హిందూ దేవుళ్ళ గురించి, ముఖ్యంగా రాముడి వనవాసం గురించి, అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్ముని గురించి. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోస్తే కూడా ఈయన అపహాస్యం చేస్తాడు, ఈయనకేదో తెలిసినట్టు మాట్లాడుతాడు. ఈయన ఒకటే తెలుసుకోవాలి, ఇవన్నీ హిందువులకు తెలియదా? ఇవన్నీ హిందువులకు తెలియదు. ఇప్పుడు రాముడిని పూజించే మనకు తెలియదా? ఈ రామాయణం గురించి ఈయన చెప్తేనే తెలుస్తుందా? ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని చెప్పి నేను మాట్లాడుతాను కదా. ఇవేం తెలుసుకోకుండా హిందువులు లేరు. నువ్వు ఏ పుస్తకాలు చదివినవో ఏ గ్రంథాలు చదివినవో తెలియదు, కానీ రాముడిని పూజించని వాళ్ళు అసలు ఉండనే ఉండరు. రాముడిని వాళ్ళందరూ పూజిస్తున్నారంటే నీకంటే మేధావులు, నీకంటే గొప్పగా రాముని గురించి తెలుసుకున్న వారు. మీకు ఒకటి చెప్పాలా, రాముడు మాకేం నేర్పిండంటే మనిషిలో కూడా దేవుణ్ణి చూడాలని నేర్పిండు. మనిషిలోని మంచితనాన్ని మేము దేవునిగా చూస్తాం హిందువులం. ఇట్లా నీలాగా వెనకాల ఏం జరిగింది, అలా తప్పుందా రైట్ ఉందా అంటే నువ్వేమన్నా ఆ కాలంలో పుట్టినవా? నువ్వేమో అక్కడ జరిగింది చూసినవా? రాముడు ఎందుకు దేవుడైండు అనేది ఆలోచన చేయి. రాముడు ఎందుకు దేవుడైండు, రామ పరిపాలనలో రాముడు ఎట్లా మెప్పించిండు ప్రజలను అనేది కూడా తెలుసుకోవాలి కదా. నువ్వు రాముని గురించి నీచంగా మాట్లాడి కాషాయం దుస్తులు వేసుకొని నేను సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తా, లేకపోతే ధర్మం గురించి నేను ఏది మాట్లాడినా ఇప్పుడు ఎవరైనా వింటారు. గతంలో నీ గురించి ఇవన్నీ తెలియదు మాకు. నీ గురించి తెలుసుకుంటుంటే ఇంకా ఎన్ని మాట్లాడినావు, ఎన్ని రకాలుగా నువ్వు ధర్మాన్ని దేవుణ్ణే నమ్మనోడివి. మా దేవుళ్ళ గురించి మా ధర్మం గురించి మాట్లాడడానికి నువ్వెవరు? నిజంగా నువ్వు హిందువు అయితే మా దేవుణ్ణి, నువ్వు నిజంగా హిందువు అయితే రాముణ్ణి, కోట్ల మంది కొలిచే రాముని గురించి, కోట్ల మంది ఆరాధించే శ్రీకృష్ణ పరమాత్ముని గురించి నువ్వు ఇంత నీచంగా మాట్లాడతావా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి హిందువు కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే రమణమూర్తి అనే ఆయన మీద అతను ఎవరు చెప్పు దెబ్బ కొడుతుందని ఖండిద్దాం, కానీ రమణమూర్తి అనేట ఆయన ఏ విధంగా ఆయన బిహేవియర్ ఉంది దేవుళ్ళ మీద, ధర్మం మీద, ఆయన ఏదో ధర్మాన్ని ఉద్ధరిస్తున్నట్టు లేదు. ధర్మాన్ని ఉద్ధరించేవాడు, ధర్మం గురించి మాట్లాడేవాడు, హిందువుల ఐక్యతను చాటేవాడు, హిందువులకు ఏదో చేసేవాడు గిట్లా మాట్లాడతాడా దేవుళ్ళ గురించి? రాముని గురించి ఇట్లా మాట్లాడతాడా?
శ్రీకృష్ణుడి గురించి ఇట్లా మాట్లాడుతారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అంత నీచాతి నీచంగా మాట్లాడి ఏదో కాషాయం దుస్తులు వేసుకొని వచ్చి ఒక ఏదువాది నువ్వు, దేవుణ్ణి నమ్మనోడివి, దేవుళ్ళని దూషించేటోడివి, దేవుడి గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడటోడివి నువ్వు. దేవుళ్ళ గురించి చెప్తే మేము నేర్చుకోవాలి హిందువులుగా. ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు. అదేవిధంగా ఈయన ప్రశ్న రావణ్ అంటాడు సనాతన ధర్మాన్ని ఎంత నీచాతి నీచంగా మాట్లాడిన పదం పలకాలంటేనే నాకు పలకడానికి బాధ అనిపిస్తుంది. అలాంటి సనాతన ధర్మం గురించి అంత నీచంగా మాట్లాడాడు, మన దేవుళ్ళని దూషించిండు, ధర్మాన్ని దూషించిండు, హిందువులు అంటే లెక్కలేని విధంగా తీసేసిండు. ఆఖరికి ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద దూషణ చేసిండు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి ధర్మాన్ని పాటిస్తుండు కాబట్టి ఈ రావణ అంటోనికి సపోర్ట్ చేసుకుంటా పవన్ కళ్యాణ్ గారిని జల్సా సినిమాలో నక్సలైట్ అవతారం ఎత్తలేదా, ఎంతమంది ఖరాబ్ అయ్యారు అని చెప్పినావు కదా. అదే సినిమాలో పవన్ కళ్యాణ్ గారు తన తల్లి చనిపోతే, ఆ కొడుకు చనిపోతే, తండ్రి చనిపోతే ఆ బాధ ఎట్లుంటుందో దాని గురించి కూడా చెప్పిండు కదా. దాని గురించి మాట్లాడవు. అదే విధంగా నక్సలైట్ గా ఉంటూనే అదే సినిమాలో బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు బుక్ పట్టి యూనివర్సిటీలో చదువుకున్నాడు కదా, దాని గురించి నువ్వు మాట్లాడవు. ఎన్నో మంచి విషయాలు చెప్పిండు. ఆ మంచి విషయాలు వదిలేసి పవన్ కళ్యాణ్ గారు జల్సా సినిమాను పట్టుకొస్తావు. ఆచార్య సినిమాల చిరంజీవి అదే విధంగా రామ్ చరణ్ నటించిరని చెప్పేసి వాళ్ళ గురించి, అసలు రామ్ చరణ్కి ఏమైనా సంబంధం ఉందా? ఆయన దేశవ్యాప్తంగా గ్లోబల్ స్టార్ ఒక సినిమాలో నటించుకుంటూ రాజకీయాలకే సంబంధం లేదు. సొంత బాబాయ్ పార్టీ పెట్టినా కూడా ఎక్కడ కనబడాయనే. అలాంటిది రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని, రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళినటువంటి చిరంజీవి గారు లాంటి వ్యక్తిని రాజకీయాల్లోకి లాగుతూ రావణ్ అనే విషయంలో మెగా ఫ్యామిలీ మీద ఏ విధంగా నీ బుద్ధి ఉందనేది అక్కడ అర్థమవుతుంది కదా. నువ్వు రావణ్ అంటోనికి సపోర్ట్ చేసినప్పుడే నువ్వు హిందువుల పట్ల ఎంత వ్యతిరేకంగా ఉన్నావో అర్థమవుతుంది. అలాంటిది నువ్వు రావణ్ గురించి సపోర్ట్ చేసుకుంటా, అదే విధంగా గతంలో హిందూ దేవులను దూషించుకుంటా ఇప్పుడు నేను కాషాయం వస్తువులు వేసుకొని ఏదైనా మాట్లాడతా అంటే ఎవరు ఊరుకుంటారు? అందరూ సౌమ్యంగా ఉండరు కదా. అప్పుడప్పుడు ఆ కష్టపు లాంటి వాళ్ళు తగులుతారు కదా. ఇప్పుడు ఒక కష్టపు లాంటి వాళ్ళు కొట్టినందుకు ఈ వీడియో చూస్తే నాకే అనిపిస్తుంది నువ్వు రాముని గురించి ఎంత నీచంగా మాట్లాడినావు, అదే విధంగా కృష్ణుడి గురించి ఎంత నీచంగా మాట్లాడినావు. నీలాంటి అట్లా కొట్టడంలో తప్పు కూడా లేదనిపిస్తుంది ఆ వీడియో చూస్తే. నువ్వు చేసిన పనులు అట్లున్నాయి, నువ్వు మాట్లాడే విధానం అట్లుంది, నువ్వు రెచ్చగొట్టే విధానం అట్లుంది. అసలు నువ్వు హిందువే కాదు, హిందూ ధర్మం గురించి మాట్లాడమేంది? నువ్వు హిందువుల దేవుడినే నమ్మవు, నువ్వు హిందూ ధర్మం గురించి మాట్లాడమేంది? ధర్మం గురించి నువ్వేం చేసినావు? హిందూ ధర్మం గురించి ఏమీ చేయలేదు. హిందూ ధర్మాన్ని ఏమైనా ఉద్ధరించడానికి నువ్వేమైనా చేసినావా? హిందూ భక్తుల గురించి ఏమైనా గొప్పగా నువ్వేమైనా చేసినావా? ధర్మం అంటే ఎక్కువ మంది ఫాలో అవుతారు, నువ్వు అది మాట్లాడితే ఎక్కువ మంది నిన్ను చూస్తారు, ఎక్కువ మంది నిన్ను విమర్శిస్తారు. దాంతో నువ్వు ఎవరనేది ఈ సమాజానికి తెలుస్తుంది, ఫేమస్ అయిపోతాం అనే ఉద్దేశమే ఉంది తప్ప నువ్వు ధర్మాన్ని ఎక్కడ ఉద్ధరించినావు, దేవుళ్ళని గురించి ఎక్కడ గొప్పగా మాట్లాడినావు? హిందువులని చెప్పుకుంటా కాషాయం దుస్తులు వేసుకొని హిందువులను దూషిస్తున్నావు, హిందూ దేవుడిని దూషిస్తున్నావు, హిందువులనే క్వశ్చన్ చేస్తున్నావు, హిందూ ధర్మాన్ని క్వశ్చన్ చేస్తున్నావు. ధర్మాన్ని క్వశ్చన్ చేసేవాడు ఎవడైనా సరే వాడు హిందువు ఎట్లా అవుతాడు? దేవుళ్ళని దూషించేవాడు హిందువు ఎట్లా అవుతాడు? అదేవిధంగా సంబంధం లేని ధర్మాన్ని తిట్టినటువంటి ఆ రావణ్ లాంటి సపోర్ట్ చేసినోడు హిందువు ఎట్లయితాడు? అదేవిధంగా సంబంధం లేని చిరంజీవి, పవన్ కళ్యాణ్, అదేవిధంగా రామ్ చరణ్ లాంటి రాజకీయాల్లోకి లాగుతున్నావు. అలాంటప్పుడు నువ్వు ధర్మానికి చెందిన వాడు ఎట్లయితావు? అసలు దీని వెనక రాజకీయ కోణం ఏంది? నీ వెనక నిన్ను నడిపిస్తున్నది ఎవరు? అసలు నీ వల్ల ధర్మానికి ఒరిగింది ఏంది అనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఇట్లాంటి వాళ్ళు అందరూ తయారైపోయారు. ఎందుకంటే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారిని ధర్మం గురించి విమర్శించిన వాళ్ళ గురించి, రావణ్ లాంటి వాళ్ళ గురించి, తెలంగాణలో అడుగు పెట్టనీయమనంటోళ్ళ గురించి ఈయన పోయి ఆ ప్రెస్ మీట్ లో నిలబడి మాట్లాడుకుంటా వాళ్ళందరూ కుహానా మేధావులు ఎవరైతే ఉంటారో, ఆ ధర్మాన్ని పాటించని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి ప్రెస్ మీట్ లో పాల్గొని ఆ మమ్మల్ని ధర్మాన్నే క్వశ్చన్ చేసేటోడు ఈయన అట, హిందూ అట, ఈయన చెప్పింది మనం నేర్చుకోవాలట. ఈయన చెప్పింది నేర్చుకుంటే హిందూ ధర్మాన్ని పాటించవద్దు, దేవుళ్ళని తిట్టాలి, లేదంటే దేవుళ్ళకి అగైనెస్ట్ గా ఉండాలి, ధర్మానికి అగైనెస్ట్ గా ఉండాలని ఇట్లా వాళ్ళు వస్తూనే ఉంటారు. హిందువులందరూ యూనిటీగా ఉండాలి. సరే మనోడు ఒకడు హిందూ సోదరుడు కష్టపడటాయనే డిబేట్ లో పాల్గొన్నాడు. దేవుళ్ళ గురించి, ధర్మం గురించి గతంలో మాట్లాడే మాట గుర్తొచ్చో లేకపోతే ఆయన కోపం వచ్చో ఆయన కొట్టిండు. ఆయన కొట్టడం అనేది ముమ్మాటికి తప్పే, చెప్పుతో కొట్టడం అనేది మరీ తప్పు. కానీ మరి ఏ సినిమా చూసి ఆయన ప్రేరేపితమైన నాకు కూడా కష్టపడ్డారే ఈయన చెప్పిండు కదా, జల్సా సినిమా చూసి ఎంతమంది ప్రేరేపితమైనారు, ఆయన కూడా మరి ఏ సినిమా చూసి ప్రేరేపితమైండో ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాల్సిన స్టేజ్కి వచ్చింది. కాబట్టి ఇట్లా కొట్టడం అనేది చాలా చాలా తప్పు. కాకపోతే మనం వాళ్ళు ఏదైతే క్వశ్చన్ చేస్తారో దానికి డబుల్గా మన వాయిస్ని వినిపించాలి. అంతే బలంగా ఆధారాలతోటి, ఇప్పుడు నేను ఏదైతే వీడియో చూసినో అట్లాంటి ఆధారాలతోటి నువ్వు హిందువా, నువ్వు కాషాయం దుస్తులు వేసుకోవడానికి అర్హుడి కాదు, నువ్వు దేవుళ్ళ గురించి ధర్మం గురించి మాట్లాడడానికి అర్హుని కాదు అని చెప్పేసి ప్రజలందరికీ తెలిసేలాగా
తెలియజేయాలి. కొట్టుకుంటూ పోతే ఎంతమంది నన్ను కొడతాను చెప్పండి, అది తప్ప అట్లా కొట్టుకుంటూ పోవడం కాదు. ఏదైనా సరే సామరస్యంగా ఉండాలి, కానీ అందరూ ఒకలా ఉండరు కదా. ఇప్పుడు అందరు మనం అంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఇట్లా కొట్టడం తప్పు, ఇదే విధంగా ఇట్టుండాలి అట్టుండాలని. అందరు ఈ విధంగా ఉండకపోవచ్చు, ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కరెక్ట్ ఓటు తగిలితే అలాంటి దెబ్బలు పడాల్సి వస్తుంది. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించుకోండి. హిందూ ధర్మం గురించి కానీ హిందూ దేవుల గురించి మాట్లాడేటప్పుడు మెజారిటీ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఏమన్నా ఊరుకోరలే మేము ఫేమస్ అయిపోతామని దయచేసి మాట్లాడకండి. మేము పరధర్మాన్ని గౌరవిస్తున్నాము, మీరు కూడా మా ధర్మాన్ని గౌరవించాలి. అదే విధంగా ఏ ధర్మం గురించి అయినా ఇట్లా మాట్లాడతారా, వేరే ధర్మం గురించి ఇట్లా మాట్లాడతారా అంటే మాట్లాడరు. ఎందుకంటే ఆ ధర్మం వాళ్ళు ఇంతకు మించి ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక హిందూ ధర్మం గురించే వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, హిందూ ధర్మం గురించే ఇట్లా మాట్లాడతారు, హిందూ ధర్మం మీదనే విమర్శలు వేస్తారు, జోకులు వేస్తారు, ఏదైనా మాట్లాడతారు. దేవుళ్ళను కూడా విమర్శిస్తారు, దేవుళ్ళను కూడా దయ్యాలతో పోలిసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఎన్ని ఊరుకుంటాం చెప్పండి, ఎన్నిసార్లు ఊరుకుంటాం, ఎన్నిసార్లు సహనం ఉంటుంది చెప్పండి. హిందువులు కూడా సహనం కోల్పోతే అది ఏ విధమైన దారి, వీళ్ళు రెచ్చగొట్టేదే వాళ్ళు. హిందువులు వాళ్ళ ధర్మాన్ని ప్రేమించుకుంటూ పరధర్మాన్ని గౌరవించుకుంటూ అందరితో స్నేహంగా ఉంటూ ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో హిందూ అనేటోళ్ళు ఎవరి మీద ద్వేషాన్ని చూపించారు చెప్పండి, అందరినీ కలుపుకుపోతారు. అలాంటిది వాళ్ళకి లేని ద్వేషాన్ని ఇట్లాంటి వాళ్ళు పెంచి పోషిస్తారు, రెచ్చగొడుతురు. ఫస్ట్ ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడే అన్ని సామరస్యంగా సాగుతాయి. హిందూ అనటం రెచ్చగొట్టడం, ఇలా దెబ్బలు వాడడం, ఇంకా మిగతా వాళ్ళని రెచ్చగొట్టడం, ఇవన్నీ చూసి హిందువుల కోపం రావడం, తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయని ఆలోచన చేయండి. దయచేసి ఎవరైనా సరే దాడులు ప్రతిదాడులు కాదు, వాళ్ళని విమర్శ చేస్తే దాన్ని తిప్పికొట్టే విధంగా మనం మనదైన సమాధానం చెప్పుదాం. కాకపోతే అందరూ ఇలా ఉండరు కాబట్టి ఆలోచన చేయండి. దయచేసి ఇలాంటి దాడులకు ప్రోత్సహించొద్దు, ఇలాంటివి చేయడం అనేది తప్పు ముమ్మాటికి. ఇంకొకసారి ఇలాంటి రిపీట్ అవ్వద్దు. అదేవిధంగా ఈయన కూడా ఇలాంటి రెచ్చగొట్టే మాటలు కానీ ధర్మం గురించి ఇట్లా మాట్లాడొద్దని ఎవరు మాట్లాడొద్దని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మనం మన ధర్మాన్ని ప్రేమిద్దాం, పరధర్మాన్ని గౌరవిద్దాం ఒకరికొకరు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు. నేను బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళతో కలుస్తాను, ఛాయ్ తాగుతాం, టిఫిన్ చేస్తాం, తింటాం. మాకైతే ఇలాంటి అది లేదు. కానీ ఇట్లాంటి వాళ్ళు మధ్యలో చేరి ఈ విధమైన ధోరణిని క్రియేట్ చేసి ఈ విధంగా చర్చకు దారి తీస్తున్నాయి. దయచేసి ఇట్లాంటి చేయకండి. ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళకి మనం సమాధానం చెప్పుదాం. నిజంగా వాళ్ళ నమ్మకాల్ని పాటించే వాళ్ళు ఎవరి గురించి మాట్లాడు, విమర్శలు కూడా చేయరు. కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి జరగొద్దంటే ఇట్లాంటి విమర్శలు మానుకోవాలి. దయచేసి ఎవరైనా సరే సామరస్యంగా మనదైన స్టైల్లో సమాధానం చెప్పుకుంటూ పోదాం తప్ప ఇట్లాంటి దారులను ప్రేరేపించదు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.